హాయ్ ఎవ్రీవన్. ఇప్పుడు మనం ఇక్కడ బగారా తయారు చేస్తున్నాం. చూడు, బియ్యం ఆల్రెడీ కడిగి పెట్టుకున్నాం. 2 గ్లాసుల బియ్యం తీసుకున్నా. గంట ఆల్రెడీ కడిగి పెట్టి పక్క పెట్టేసుకున్నా వారిపోయి. సో ఇప్పుడు ఇంట్లో ఏమంటే నెయ్యి వేసుకున్నాం. యాక్చువల్లీ ఇది మనది కాదు, పక్క వాళ్ళది. మనం నెయ్యి వాడము, కాకపోతే ఇంట్లో నెయ్యి ఉండాలన్నమాట. ఫస్ట్ ఉల్లిగడ్డలు వేసుకోవాలి, తర్వాత బగారా, తర్వాత జాపత్రి, లవంగాలు, ఇది పొడుగుగా గీరుకున్నాం. మిరపకాయ ఇలా షాజీరా లేదు కాబట్టి ఈ నజీరలు వేస్తుంది. ఇలా పుదీనాకు వేసుకోవాలి. కాకపోతే ఏంటంటే కొత్తిమీర రాకుండా పుదీనాకు కలిసిపోయింది, ఏదైనా తెలుస్తలేదు అన్నీ ఒకసారి వేద్దాం. కొంత అల్లం ఎల్లిపాయ కూడా వేసుకోవాలి, ఎందుకంటే మనం చికెన్ దంచి పెట్టుకున్నాం కదా, అందుకే తీసి కొంత వేసుకోవాలి. గాలి వరకు అందరు పూట అతుంది, కేకేసాన్ని తగ్గుతారు. మనం అందరూ బియ్యం వేసుకోవాలి. ఇట్లా కలుపుకోవాలి మంచిగా. బియ్యం దాకా 2 కప్పులు తీసుకున్నాం. సో ఒక కప్పు బియ్యానికి 1 కప్పు ఆట ఇంతకుముందు చూసినంత మూత పెట్టుకొని, తర్వాత కుక్కర్లో పెట్టుకొని కుక్కను నక్కను అయ్యేదాకా చేసుడు మర్చిపోవద్దు. ఇలా మనం చికెన్ అనుకుని పచ్చికారాలు పచ్చికారం ఇలా ఏ పాట అందంగా ఉంటుందో కూరపో, ఎంత కారం ఉంటుందో ఏముంటుందో ఏమో. పచ్చికారం వేసి కాలిపోయినా మనం అటు ఇటు చేసే వరకు బగారా పువ్వు అయితే రెడీ అయింది, కలుపుతుంది దీన్ని. లోపల మనకు పచ్చికారం చికెన్ కూడా అయిపోయింది. ఎవరు వచ్చింది కదా.